యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి ఎక్కడా మనసు విప్పి చెప్పలేదు. కానీ చిరు చేస్తున్న మీరో ఎవరు కోటీశ్వరుడు షోలో తన చిన్నతనం గురించి, తన పెళ్లి గురించి షేర్ చేశాడు. అంతేకాదు, చిన్నప్పుడు శుభలేఖలో పెళ్లి కొడుకు ముందు చిరంజీవి అని రాసుండటం చూసి చిరంజీవి వస్తున్నాడని ఆ పెళ్లికి వెళ్ళేవాడట. తీరా అక్కడికి వెళ్లేసరికి చిరంజీవి అక్కడికి రాకపోవడంతో ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యేవాడినని సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో చిరంజీవి కూడా ప్రదీప్ అమాయకత్వం చూసి నవ్వుకున్నాడు. అంతేకాదు, నీ పెళ్లికి వస్తా అని చిరు ప్రదీప్ కి ప్రామిస్ చేశాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడగగా అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఇష్టమని, కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నా అని, అవి ఫుల్ఫిల్ అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చాడు. ఇంట్లో తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు. సో ఇదంతా చూస్తుంటే ప్రదీప్ పెళ్లి తొందరలోనే జరగనుంది అని తెలిసిపోతోంది. మనం కూడా ప్రదీప్ కి మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెబుదాం. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.